హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ K37 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి K37 టారోట్ని. ఓకే, సో ఈరోజు మనము వీక్లీ రీడింగ్స్లో మనము వాటర్ సైన్కి అయితే చూడబోతున్నాం. ఓకే, క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ సైన్ వాళ్ళు వాటర్ సైన్ వాళ్ళు అవుతారు. ఓకే, వీక్లీ రీడింగ్స్ ఇవి జనరల్ రీడింగ్స్. ప్రెడిక్ట్ అవుతే జనరేట్ అయితే డెఫినెట్గా తీసుకోండి. ఏదైతే రెజినేట్ అవుతుందో అది తీసుకోండి, రిమైనింగ్ స్కిప్ ఆఫ్ చేయండి. ఓకే, రెజినేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెజినేట్ అవ్వింది అని. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని కమెంట్ చేయండి. ఓకే, అండ్ మెంబర్షిప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పటివరకు ఎవరు జాయిన్ అవ్వలేదన్నమాట. జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేయట్లేదు ఎవరు. ఓకే, సో ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మీరు స్పెషల్ మెంబర్గా ఉంటారు. ఓకే, సో డొనేట్ చేయాలనుకుంటే ఛానల్కి డొనేట్ చేయవచ్చు. ఓకే, మెంబర్షిప్స్ పెట్టాను చూడండి. ఓకే, చూడడం అంటే ఊరికే చూడడం కాకుండా మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, మెంబర్షిప్ లాగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఛానల్కి. ఓకే, సో ఈరోజు మనం వాటర్ సైన్ వాళ్ళకి చూద్దాము. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే పైన ఉన్న నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేశారంటే డెఫినెట్గా పర్సనల్ రీడింగ్స్ అనేటివి చేస్తాను. పర్సనల్ రీడింగ్స్ వచ్చేసి పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఉంటాయి. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద రీడింగ్స్ ఫస్ట్. వాటర్ సైన్ వాళ్ళకి వీక్లీ రీడింగ్స్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, వాటర్ సైన్ వాళ్ళకి క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళకి రీడింగ్స్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ వీక్లీ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please give me the correct readings for weekly readings. Okay, thank you God, thank you universe. Thank you God, thank you universe. Water sign వాళ్ళకి readings. Okay, one more card please. ఓకే, లోపలే ఫ్లిప్ అయింది మనకి. ఓకే, సో ఇక్కడ వరకు చూద్దాము. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు ద డెవిల్ సిచ్యువేషన్ వచ్చింది వాటర్ సైన్ వాళ్ళకి. ఓకే, 9 of swords, page of pentacles, hanged man, 10 of wands, 3 of wands, king of cups and 9 of wands. సో ఇక్కడ wands అండ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఓకే, అన్ని సైన్స్కి ఇది వాటర్ సైన్ కదా, సో వాటర్ సైన్ వాళ్ళకి ఏమేమి జరగబోతుందో ఈ వీక్లో అనేది చూద్దాం. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్, వావ్, ద ఫుల్ కార్డ్. సో బాటమ్ ఆఫ్ ది డెక్ ద ఫుల్ కార్డ్ ఏం చెప్తుంది అంటే డెఫినెట్గా మీరు ఈ వీక్లో ఏదో ఒకటి కొత్తదిగా స్టార్ట్ చేస్తారు, న్యూ బిగినింగ్స్ అనమాట. ఓకే, సో ఫ్యూచర్ అనేది కూడా మీరు కొంచెం కేర్లెస్గా ఉంటారు. ఫ్యూచర్లో ఏం జరిగినా పర్వాలేదు, జస్ట్ వీ విల్ స్టార్ట్ అని, కొత్తగా స్టార్ట్ చేద్దాము అనేసి మీరు అనుకుంటారనమాట. ఓకే, సో మీ మనసులో ఎటువంటి దురుద్దేశం ఉండదు, బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ముందు అడుగు వేస్తే చూసారా, ఇక్కడ ముందు అడుగు వేస్తే పడిపోతారు, బట్ మీరు ఇక్కడ పట్టించుకోవటం లేదనమాట. ఓకే, సో ఆ విధంగా కేర్లెస్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, తర్వాత చూసుకోవచ్చు అని, బట్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. సో బిజినెస్ వాళ్ళకైతే జస్ట్ ప్లాన్ యువర్ బిజినెస్. ఓకే, సో బడ్జెట్ చూసుకోండి, ప్లాన్ చేసుకోండి, తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఈ వీక్లో. ఓకే, సో డెఫినెట్గా వీక్లో న్యూ స్టార్ట్ అయితే చేస్తారు. రిలేషన్షిప్ వైజ్ కూడా న్యూ బిగినింగ్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మీకు అవసరం లేదనమాట. ఓకే, రిలేషన్షిప్లో న్యూ స్టార్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే, సో కొంచెం మీరు కాన్షియస్గా ఉండండి, కాన్షియస్తో నిర్ణయాలు అనేటివి తీసుకొని వెళ్ళండి. ఓకే, అండ్ ద డెవిల్ సిచ్యువేషన్ మేబీ ఈ వీక్లో మీకు రాంగ్ టెంప్టేషన్స్, రాంగ్ రిలేషన్షిప్స్ తగలవచ్చు. ఓకే, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ ద రిలేషన్షిప్ వైజ్. ఓకే, ఇంతకుముందు మీరు ఒకవేళ కనుక రిలేషన్షిప్లో చూసినట్టయితే ఇంతకుముందు ప్యూర్గా ఉన్న రిలేషన్షిప్ ఇప్పుడు జస్ట్ అది రాంగ్ వేలో వెళ్తుందన్నమాట. ఓకే, సో అవన్నీ కూడా రాంగ్ వేలో వెళ్ళడానికంటే ముందు మీరు కొద్దిగా మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోండి. ఓకే, ఆర్ఎల్స్ మీకు బ్రేకప్ కూడా జరగవచ్చు ఈ వీక్లో, ఆర్ఎల్స్ జరిగి ఉండవచ్చు ఇంతకుముందు. ఓకే, సో ఇలా కేసెస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ డెఫినెట్గా ఒక ఏంజలిక్ గైడెన్స్ అయితే మీకు చాలా చాలా అవసరం అనమాట. ఓకే, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇదంతా కూడా ఈ వీక్లో కనిపిస్తుంది. కీప్ ఆన్ స్ట్రెస్ అంటే
ఎక్కువగా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి బర్డెన్ పేర్చుకొని స్ట్రెస్ఫుల్ అయిపోతున్నారు, నైట్ నిద్రపోవడం లేదు. ఓకే, సో చాలా డార్క్నెస్ ఉందన్నమాట. సో డూ మెడిటేషన్తోనే మీరు హీల్ అవుతారు. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, వాటర్ సైన్ వాళ్ళు. ఓకే, సో జస్ట్ ట్రై టు మెడిటేట్. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్గా మీ టాలెంట్కి తగ్గట్టు ప్రతిఫలం అయితే వస్తుంది. మేబీ ఈ వీకెండ్లో మీరు కొత్తగా స్టార్ట్ చేసి తర్వాత ఫర్దర్గా మీ టాలెంట్ తగ్గట్టు మీరు మనీ కూడా ఎర్న్ చేయవచ్చు. ఓకే, విత్ ప్యాషనేట్ వర్క్ చేస్తారు, ప్యాషనేట్గా ఉంటారు. ఓకే, అండ్ కన్ఫ్యూజన్స్, వెయిటింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. రిలేషన్షిప్ వైజ్, కెరీర్ వైజ్ అన్నీ కూడా రివర్స్లోనే చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి రివర్స్ని అప్రైట్గా చేసి చూడండి, డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో థింక్ ఇన్ ఆపోజిట్ వే. ఓకే, సో ఇప్పటివరకు చేసినవన్నీ కూడా మీరు ఆపోజిట్లో చేయడం ప్రయత్నిస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ బర్డెన్స్, స్ట్రగుల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ తెచ్చుకొని మీ నెత్తి మీద వేసుకుంటున్నారు. స్ట్రగుల్స్, బర్డెన్స్, రిలేషన్షిప్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మీ మీదే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా మీకు బర్డెన్స్, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో జస్ట్ వర్క్ ఇట్ అవుట్ ఆన్ ది స్ట్రెస్, డిప్రెషన్. ఓకే, స్ట్రెంగ్త్తో మీరు అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి వీక్లో మేబీ ట్రై చేయవచ్చు. ఓకే, సో మెడిటేషన్ త్రూ అవి హీల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ డెఫినెట్గా 3 ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఫ్యూచర్ని చూస్తున్నారనమాట. అంటే ఫ్యూచర్లో మీకు ఎలా ఉంటుంది ఆ పరంగా మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, అండ్ ట్రావెల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. మేబీ వర్క్ పరంగా ట్రావెల్ వెళ్ళొచ్చు. ఓకే, ఇంటర్నేషనల్ డీలింగ్స్ ఉండవచ్చు మీకు. ఓకే, కొన్ని ఆ వర్క్స్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీరు డెఫినెట్గా మీరు మీరు అనుకునింది కూడా మీరు డిసిజన్ అనేది కరెక్ట్గా తీసుకుని అనుకునింది జరిగేలాగా చేస్తారనమాట. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుంది అంటే డెఫినెట్గా మీరు ఒక ట్రూత్ఫుల్ డిజైర్స్ మీదే వెళ్తారు అనేసి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ మనకి చెప్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్గా మీరు హార్డ్ వర్కింగ్తోనే మీకు సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక వే అనమాట. ఓకే, సో వాటర్ సైన్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్లో. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్, నిద్ర లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు చదవండి, కాన్సన్ట్రేషన్ లేదు అసలు మీకు. ఓకే, సో మైండ్ పరంగా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీరు మెడిటేషన్ చేసి తర్వాత స్టడీస్ అనేటివి మీరు చేయండి. ఓకే, సో దట్ మీకు మైండ్ రిఫ్రెష్ అవ్వి తర్వాత మీరు స్టడీ కనుక చేశారు అంటే అవన్నీ కూడా మీకు మైండ్లో ఉంటాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా మంచిగా రాస్తారు. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ వైజ్. అండ్ హెల్త్ వైజ్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. బట్ స్ట్రెంగ్త్తో మీరు అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, సో మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ జోలికి ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నారనమాట. సో అలా చేయొద్దు. జస్ట్ మీరేదో న్యూ ట్రై చేస్తారు హెల్త్ పరంగా, సో అది కంటిన్యూ చేయండి. ఓకే, బట్ హీలింగ్ మాత్రం బాగుంటుంది ఫర్దర్గా. ఓకే, ఒకటి మీరు ట్రీట్మెంట్ ఈ వీక్ స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్గా ఆ ట్రీట్మెంట్ మీకు నయం అయ్యేంత వరకు ఆ ట్రీట్మెంట్ని ఫుల్గా ఫాలో అవ్వండి, తర్వాత రిజల్ట్స్ చూడండి. ఓకే, సో ఇది ఓవరాల్గా రీడింగ్స్ ఫర్ వాటర్ సైన్, వీక్లీ రీడింగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గాడ్ గైడెన్స్ చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ద గాడ్ గైడెన్స్ ఫర్ వాటర్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, ఛానల్కి చాలా తక్కువగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఎంతూసియాజంగా వీడియోస్ చేస్తాను. ఓకే, స్లోగా అందరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఓకే, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద బిగ్ సపోర్ట్. ఎవరెవరైతే సపోర్ట్ చేశారో నాకు డెఫినెట్గా నేను వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. ఓకే, సపోర్ట్ని ఇవ్వండి అందరూ. సో అక్కడ ఎక్స్ట్రా కార్డ్స్ వచ్చాయి. సోల్ఫుల్ అప్రిసియేషన్, డెఫినెట్గా ఈ వీక్లో మీకు సోల్ఫుల్ అప్రిసియేషన్, మీ వర్క్ తగ్గట్టు, మీ టాలెంట్కి తగ్గట్టు మనీ అనేది వస్తుంది. అండ్ ఆర్కేంజల్ జెడ్కేఎల్ మీకు సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, కంపాషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆర్కేంజల్ జెడ్కేఎల్తో పాటు రెజియల్ కూడా మీతోనే ఉన్నారన్నమాట. విజ్డమ్, ఇన్స్పిరేషన్, అకాషిక్ రికార్డ్స్. ఓకే, మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉంటారు ఇతరులకి, వాటర్ సైన్ వాళ్ళు. ఓకే, సో డెఫినెట్గా మీ హార్డ్ వర్క్కి ప్రతిఫలం చూసారా ఎంత బాగా వస్తుందో. ఓకే, అండ్ ఫేస్ ఎండాంగిల్మెంట్స్, మీ వెనకాల చాలా గాసిప్స్ అనేటివి నడుస్తూ ఉంటాయి. ఎమోషనల్గా మిమ్మల్ని డ్రాబ్యాక్ చేయాలని చూస్తారు. బట్ మీరు ఆ థర్డ్ పార్టీ మాటలు వినొద్దు.
అసలు వాటర్ సైన్ వల్ల. ఓకే, అండ్ ప్రాస్పరిటీ కూడా మీకు ఈ వీక్లో అబాండెన్స్ సక్సెస్ డెఫినెట్గా ఉంది. మీరు కీప్ ఆన్ డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ యువర్ వర్క్స్. ఓకే, మెడిటేషన్ చేస్తూ, ఓకే, స్ట్రెస్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎక్కువగా. స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి మీరు మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్, వాకింగ్. ఓకే, ఏదైనా సరే డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తర్వాత మీ మైండ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మీరు ఎన్విరాన్మెంట్ను కూడా కొంచెం ఎంజాయ్ చేయగలిగినట్టయితే మీకు స్ట్రెస్ లెవెల్స్ కూడా రెడ్యూస్ అవుతుంది వాటర్ సైన్ వాళ్ళకి. ఓకే, సో నేచర్ని ఎంజాయ్ చేస్తే కూడా ఆ విధంగా కూడా మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది వాటర్ సైన్ వాళ్ళకి. జస్ట్ గో అండ్ ఎంజాయ్ ద నేచర్ ఫర్ రిలీజింగ్ యువర్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. ఓకే, నెక్స్ట్ శ్రీకృష్ణ మెసేజెస్లో మీకు ఆల్రెడీ టాలరెంట్ వచ్చేసింది. ఓకే, సో ఈ వీక్లో కొంచెం టాలరెన్స్ అవసరం మీకు. ఓకే, కొన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా కూడా అవన్నీ మీరు టాలరేట్ చేయాల్సి ఉంది. అది శ్రీకృష్ణ మీకు ఇచ్చారు. అండ్ గాడ్ మెసేజెస్ చూద్దాం ఫైనల్గా. సో ఈ కార్డ్ అసలు యాక్చువల్గా లాస్ట్లో తీయాలి, మీకు ముందుగానే వచ్చింది. నో ప్రాబ్లం. ఓకే, సో గాడ్ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. ఎమోషనల్స్ ఆర్ రన్నింగ్ హై, ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్. సో డెఫినెట్గా ఈ వీక్లో మీకు ఎమోషన్స్ అనేవి హైగా రన్ అవుతాయి అండ్ ఎనర్జీ కూడా గెయిన్ అవుతుంది హెల్త్ వైజ్. ఓకే, అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్గా రన్నింగ్ హై అనమాట. ఓకే, అన్నీ గుర్తొస్తాయి. న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. వావ్, చెప్పా కదా ఈ వీక్లో మీరు ఏదో కొత్తదిగా స్టార్ట్ చేస్తారు. డెఫినెట్గా న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది. డోంట్ వరీ. ఓకే, సో కంగ్రాచులేషన్స్. ఓకే, సో డూ విత్ డెడికేషన్. ఓకే, సో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, వర్క్లో కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అన్నీ మనకి టాలెంట్కి తగ్గట్టు మనీ కూడా వస్తుంది. ఓకే, డెఫినెట్గా మీకు ఏమైనా ఛాలెంజెస్ వస్తే అవి టాలరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది శ్రీకృష్ణ మీకు ముందుగానే మెసేజ్ అయితే ఇచ్చేసారనమాట. సో ఇది వాటర్ సైన్ పీపుల్కి ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డెఫినెట్గా. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి కేతర్ 777 టారట్ని. ఎవరెవరు కొత్తగా చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అండ్ జాయిన్ మెంబర్షిప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ఉంది. డెఫినెట్గా మీకు డొనేట్ చేయాలనిపిస్తే వీడియోస్ నచ్చుతున్నట్టయితే షార్ట్ వీడియోస్లో కూడా మీకు సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు డొనేట్ చేయవచ్చు. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.